అమెరికా ఇరాన్ సంక్షోభంలో ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ఖతర్ వేదికగా ఇరు దేశాల మధ్య క్లిష్టమైన శాంతి చర్చలు నడుస్తుండగానే మరోవైపు క్షేత్రస్థాయిలో యుద్ధ వాతావరణం మళ్లీ వేడెక్కింది. హర్మూజ్ జలసంధిలో మైన్లు అమర్చేందుకు ప్రయత్నించిన ఇరాన్ స్పీడ్ బోట్స్ను అమెరికా బలగాలు ముంచేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. అసలు శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలో సోమవారం నాటి అమెరికా వైమానిక దాడులకు దారితీసిన పరిస్థితులు ఏంటి? కజకిస్తాన్ ఎంట్రీతో అణు చర్చలు ఎలాంటి మలుపు తిరగబోతున్నాయి? లెట్స్ వాచ్ ఇట్. అమెరికా ఇరాన్ మధ్య దాదాపు 6 వారాలుగా అమల్లో ఉన్న తాత్కాలిక సంధికి సోమవారం నాటి దాడులు పెద్ద గండంగా మారాయి. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కి చెందిన 2 స్పీడ్ బోట్లు చట్టవిరుద్ధంగా మైన్లు అమరుస్తూ ఉండగా అమెరికా యుద్ధ విమానాలు వాటిని ముంచేశాయి. గల్ఫ్ ఆఫ్ ఓమన్, అరేబియా సముద్రంలో మోహరించిన అమెరికా నౌకలపైకి ఇరాన్ డ్రోన్లను ప్రయోగించడమే కాకుండా క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేయడంతోనే తాము ఆత్మరక్షణ కోసం ఈ దాడులు చేయాల్సి వచ్చిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. అయితే అమెరికాకు చెందిన రీపర్ డ్రోన్ను కూల్చేశామన్న ఇరాన్ వాదనల్ని పెంటగాన్ కొట్టిపారేసింది. యుద్ధం ముగించి హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవటమే లక్ష్యంగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబాఫ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం ఖతార్ రాజధాని దోహాలో చర్చలు ముగించుకుని టెహ్రాన్ చేరుకుంది. ఇరాన్ ఒకవైపు దౌత్యవేత్తగా నటిస్తూనే మరోవైపు దొంగచాటుగా మైన్లు అమరుస్తూ డబుల్ గేమ్ ఆడుతోందని రక్షణ నిపుణులు విమర్శిస్తున్నారు. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచంలోని 20% చమురు సరఫరా అయ్యే ఈ జలసంధిని ఇరాన్ దాదాపు పూర్తిగా మూసివేసింది. అమెరికా దిగ్బంధం కారణంగా ఇప్పటి వరకు 108 వాణిజ్య నౌకలను మళ్లించాల్సి వచ్చింది. ఈ మొత్తం సంక్షోభంలో ఇప్పుడు అత్యంత కీలకమైన అణు వ్యర్థాల విక్రయం లేదా తరలింపు అంశం తెరపైకొచ్చింది. ఇరాన్ వద్ద ఉన్న బాంబు తయారీకి సరిపోయే అత్యంత ప్రమాదకరమైన యురేనియంను ఎక్కడ ఎలా భద్రపరచాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ తరుణంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ రాఫెల్ గ్రాసీతో కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిం జోమాట్ తోకాయేవ్ భేటీ అయ్యారు. అంతర్జాతీయ ఒప్పందాలు కుదిరితే ఇరాన్ అణు సమస్య పరిష్కారానికి మరియు ఆ యురేనియం తరలింపునకు సహాయం చేయడానికి ఒక సద్భావన సంకేతంగా కజకిస్తాన్ సిద్ధంగా ఉందని ప్రకటించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లెబనాన్లో సైనిక చర్యలను మరింత తీవ్రతరం చేస్తున్నట్లు ప్రకటించడం ఈ ప్రాంతంలో మంటలను మరింత రగిలిస్తోంది. అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం గత దాడుల్లో ధ్వంసమైన 33 క్షిపణి కేంద్రాలలో 30 కేంద్రాలను ఇరాన్ ఇప్పటికే పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆశించినట్లుగా శాంతి ఒప్పందం కుదిరి యుద్ధం ముగుస్తుందా లేక ఈ తాజా దాడులు మరో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తాయో అనేది వేచి చూడాలి.